శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుజ సంచారం అనేది మొదలవబోతుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇక కుజ సంచారం మొదలవుతున్నది. ఇక కుజ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 40 రోజుల పాటు కుజుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మకర రాశిలోకి వచ్చినటువంటి కుజుడు 40 రోజుల పాటు మకర రాశిలోనే కొనసాగబోతున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం. కుజుడు ప్రతి ఒక్కరి జీవితంలో వైవాహిక జీవితంలో ప్రభావితం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. కుజదోషం అంటారు. కుజదోషం ఉన్నప్పుడు వివాహం డిలే అవుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాకపోతే కుజదోషమే వివాహ డిలేకి కారణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని యొక్క బలం కూడా ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే గురువు యొక్క స్థితిగతి రీత్యా కూడా వారికి వివాహం తొందరగా అవుతుందా లేటుగా అవుతుందా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. కుజ సంచారం గురించి మాట్లాడేటప్పుడు కుజుడు కొన్ని స్థానాల్లో యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. 3, 6, 11 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడన్నమాట. అదే వేరే యొక్క గ్రహాలు తన యొక్క జన్మరాశిలో ఎక్కడైతే సంచారం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంకో గ్రహం ఉంటే కుజుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఎక్కువగా ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వడం అన్నమాట. అలాగే కుజుడు గురించి మాట్లాడితే కుజుడు చాలా కోపమైనటువంటి గ్రహం. అలాగే రజోగుణ కారకుడు అన్నమాట. అంటే ప్రేమకితో పాటు ఈర్ష్య ద్వేషాలకి గల కారకుడుగా కూడా తయారవుతాడు. మనిషికి ఈర్ష్య ద్వేషాలు పెంపొందించగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాడన్నమాట. అలాగే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి స్థాయిలోకి తీసుకెళ్తాడు. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేకుండా ఉంటే బిజినెస్గా డెవలప్ అవడానికి కానీ కుజుడు చాలా యోగకారకుడు అన్నమాట. అంటే ఎవరికైతే కుజుడు మంచి స్థానంలో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే వారి యొక్క ఆహార్యం చూస్తేనే మనం చెప్పేయచ్చు అన్నమాట. వీరు కుజుడు యొక్క ప్రభావం ఉందా లేకంటే రవి యొక్క ప్రభావం ఉందా అనేది కూడా చెప్పవచ్చు. కుజుడు రవి వీళ్ళిద్దరూ మేజర్ 2 ప్లానెట్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్ అనేది చాలామందికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ సంచారం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ధనస్సు రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మనం చూద్దాం. గురువు ఇప్పుడు మేషంలో గురు సంచారం అనేది ఉంది. అలాగే రాహువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో రాహువు, మరి దాని నుంచి సప్తమంలో అంటే కన్యలో కేతువు, బుధుడు వృచ్చికలో, శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో ఉన్నాడు అన్నమాట. ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ఆ యొక్క వీడియోస్ కూడా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బుధుడు కుజుడు రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మకరంలోకి రావడం. అంటే ధనస్సులో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో తను రాబోతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి మకరంలో రాబోతున్నాడు. కుజుడు రవికి మిత్రత్వం అనేది ఉంది. బుధుడితో కూడా మిత్రత్వం అనేది తక్కువగా ఉన్నప్పటికీ కుజుడికి సఖ్యత అనేది ఉందన్నమాట. శని కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూస్తుంది అనేది కూడా చూద్దాం. ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవి వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రంలో, అలాగే బుధుడు వచ్చేటప్పటికి మకర రాశిలో ఉన్నాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు భరణి నక్షత్రంలో, శుక్రుడు వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. శని శతభిష నక్షత్రంలో, రాహువు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రంలో, కేతు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కొనసాగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. కన్యారాశి వారికి గోచార రీత్యా చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కన్నా పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడుగానే చెప్పచ్చు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి కుజుడు సరైనటువంటి స్థానంలో లేడు అనేది నిజం. ఈ యొక్క రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగాన్ని ఇవ్వడం అన్నమాట. ఇక రాశి వారికి లగ్నంలో కేతువు వచ్చేటప్పటికి ఎప్పుడు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు పంచమంలో ఉన్నప్పుడు సంతాన సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. వాటితో పాటు పిల్లలతో పాటు దాంతోపాటు ధన సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క 40 రోజులు కుజుడు పంచమంలో ఉన్నప్పుడు అంటే పంచమ స్థానం అనేది మకరంలో సంచారం చేస్తున్నప్పుడు ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి
మార్చి 15వ తారీఖు వరకు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు యోగాన్ని ఇవ్వట్లేదు, మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు అన్నమాట. మిశ్రమమైనటువంటి ఫలితం అనేది ఎలా మారుతున్నది అంటే రవి సంచారం అనేది మళ్ళీ స్టార్ట్ అవబోతున్నది. రాశి వారికి రవి ఎప్పుడైతే మారుతున్నాడో తన యొక్క స్థానం నుంచి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో, అంటే ఎప్పుడు మారుతున్నాడు అంటే ఫిబ్రవరి 15వ తారీఖు, అంటే 5 నుంచి 10 రోజులు అన్నమాట. ఈ 10 రోజులు వీరికి రాశి వారికి బాగా ప్రభావం అనేది ఉండబోతుంది. అంటే ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వీరి మీద ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. రవి ఎప్పుడైతే శని ఉన్నటువంటి కుంభస్థానానికి చేరతాడో, కుంభరాశిలోకి మారతాడో, అప్పటి నుంచి మళ్ళీ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు అనుకూలంగా ఉంటుందో షష్టమంలోకి రవి శని కలిసి ఉన్నప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రాశి వారికి అధికమైనటువంటి ధనవ్యయం అనేది ధనం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పిల్లల గురించి కానీ ఆరోగ్యపరంగా కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కొత్తగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకున్న వారికి కూడా ఈ 40 రోజులు ఏదైతే కుజ సంచారం జరుగుతున్నటువంటి ఫిబ్రవరి 5 నుండి మార్చి 15 వరకు, ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 వరకు అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. వృత్తిపరంగా ఏదో ఒక అడ్డంకి ఏర్పడే విధంగా ఉంది. ఒక అడుగు ముందుకు వేస్తే ఒక అడుగు వెనక్కి పడే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. నేను అంతే చెప్తున్నాను. సో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కుజుడు చాలా పవర్ఫుల్ ప్లానెట్ అన్నమాట. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మనీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వెళ్తూ ఉంటాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకొని మీ యొక్క స్వజాతకాన్ని కూడా చూసుకున్న తర్వాత అవసరం ఉన్నప్పుడే తనకు ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యం అన్నమాట. మరి విద్యార్థులు వచ్చేటప్పటికి చాలా కష్టపడి చదవాలి. కొద్దిగా కనీసం ఈ 10 రోజులు అన్నమాట. అంటే ఫిబ్రవరి 5 నుండి మార్చి 15 వరకు, ఫిబ్రవరి 15 వరకు ఉన్నటువంటి 10 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పీరియడ్లో విద్యార్థులు బాగా కష్టపడి చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కుజ సంచారం అనేది ఇప్పుడు ఒక్కొక్క రాశికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకు అనుకూలంగా కూడా ఉండదు అన్నమాట. అనుకూలంగా లేనటువంటి రాశులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు కొన్ని స్థానాలను యోగిస్తాడు. కాబట్టి కుజుడు యోగాన్ని సరిగా ఇవ్వనప్పుడు కుజగ్రహ ఆరాధన మంత్రజపం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి ధారణ చేసుకోవాలి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, నవగ్రహాల్లో కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు, అమ్మవారిని పూజించవచ్చు. దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ ప్రభావం నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మనం హనుమంతుడికి పెట్టినటువంటి సింధూరాన్ని ధరించినట్లయితే మనకు ఈ యొక్క కుజగ్రహ నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్యరీత్యా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. కుజుడు సరిగా లేనప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విహారాలు కూడా అంతగా అనుకూలించవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.